సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సన్నీ వైటీ. చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే తీస్తున్నా. సో వ్లాగ్ ఎందుకు తీస్తున్నానంటే, మన జాతర మా సినిమా అల్లు అర్జున్ అన్న సినిమా రిలీజ్ అయింది కదా, పుష్ప 2. సో ఇప్పుడు తగ్గేదేలా, అస్సలు తగ్గేదేలా. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అని చెప్పాడు కదా. మూవీ ఎలా ఉంటుందో చూద్దామని 1:30 షోకి అయితే బుక్ చేసుకున్నాము. సో ఇంకా టైం అంతయా? సో ప్రజెంట్ అయితే 12:30 అట్లా అవుతుంది. 12:23 అవుతా ఉంది. 12:23 అవుతుంది. ఎగ్జాక్ట్ గా ఒక 1 hour లో థియేటర్ లోకి అయితే వెళ్ళిపోతాం. ఇంకొక 3 గంటల్లో సినిమా కూడా అయిపోతుంది. 10 గంటలకల్లా ఎడిట్ అయిపోతుంది. మధ్యాహ్నం కల్లా అప్లోడ్ కూడా అయిపోతుంది. సో చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే తీస్తున్నా కదా. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే లిటరల్లీ చాలా వెయిట్ చేస్తాను. ఎందుకంటే లాస్ట్ పుష్ప 1 సినిమాలో మన మంగళం సీను కానీ, లేదంటే కళ్యాణి డ్యామ్ గురించి కానీ, ఎర్రచందనం గురించి కానీ, లేదంటే శేషాచలం అడవుల గురించి కానీ అంతా మన తిరుపతి గురించే పెట్టారు. అసలు స్టోరీ కూడా మన తిరుపతిదే. ఈ పుష్ప 2 మూవీలో అసలు సినిమా ఎలా ఉండబోతుంది, తిరుపతి లొకేషన్స్ ఏమేమి కవర్ చేశారు, మెయిన్గా జాతర సాంగ్ ఎలా ఉంటుందో చూడాలని లిటరల్లీ చాలా వెయిట్ చేస్తున్నా. అసలు అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ దగ్గర మన తిరుపతి మీద మూవీ తీపిచ్చారంటే ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి మనము. సో 1:45కి థియేటర్ లో కలుసుకుందాం. మన తిరుపతిలో తీసింది నేషనల్ అవార్డు విన్ అయింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ అంట. సో ఇంటర్నేషనల్ కూడా కొడతామో లేదో కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. అదనమాట మ్యాటరు. సరే, మరి అయితే వెళ్ళొస్తాను. అస్సలు నేను దీపు నిఖిల్ తేజ్ అయితే మూవీకి స్టార్ట్ అయిపోయినాం. థియేటర్ కాడైతే మాస్ జాతర జరుగుతుంది. నేను చెప్పేదానికంటే కూడా ఒకసారి మీరే చూడండి మా తిరుపతిలో జాతర ఏ లెవెల్లో జరుగుతుందో. అండ్ వీడియో చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక్క నిమిషం ఆగి నా కోసం ఈ వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఒక్క లైక్ వల్ల వీడియో అనేది కొంతమందికి రికమెండ్ అవుతుంది. దానివల్ల నాకు కొంచెం వ్యూస్ వచ్చి సపోర్ట్ దొరుకుతుంది. సో నేను ఇంకొన్ని వ్లాగ్స్ చేయడానికి ఇంట్రెస్టింగ్ ఉంటది. అదనమాట మ్యాటర్. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే లైక్ కూడా కొట్టేసండి. జాతర మొదలెడదాం. ఇప్పుడే పుష్ప 2 మూవీ చూసి బయటకు వచ్చిన లాగ్ చేయకుండా సినిమా ఎలా ఉందో చెప్పేస్తా చూడండి. పుష్ప 2 అయితే వైల్డ్ ఫైర్. బన్నీ అన్న అయితే ఓల్డ్ క్లాస్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఎక్స్పెషలీ కొన్ని సీన్స్ లో అండ్ ఫైట్స్ లో, జాతర సీన్ లో డాన్స్ పర్ఫార్మెన్స్ అప్పుడు లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే. ఇంక ఈ మూవీలో మీరు కామెడీ, సెటిల్మెంట్, డాన్స్, పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్ ఎర్రగా తీసేశాడు. మెయిన్లీ ఎమోషన్ అయితే లాస్ట్ వరకు క్యారీ చేశాడు. అక్కడైతే హ్యాట్స్ ఆఫ్. అసలు నాకు పర్సనల్ గా ఏమనిపించింది అంటే, పుష్ప 1 చూసినప్పుడు సుకుమార్ గారు లేదే పుష్ప 1 లేదనిపించింది. ఇప్పుడు పుష్ప 2 చూసిన తర్వాత బన్నీ అన్న తప్ప ఈ మూవీని ఎవ్వడూ చేయలేడు. బన్నీ అనే దీనికి మెయిన్ స్ట్రెంత్ అనిపించింది. ఓవరాల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే, ఎక్స్పెషల్లీ జాతర సీన్ అప్పుడు పుష్ప గాడి తాండవం చూస్తారు. అద్దరు కొట్టేశాడు అసలు. ఇంకా అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ కి, సుకుమార్ గారి రైటింగ్ కి, డాన్స్ మాస్టర్స్ కి, ఫైట్ మాస్టర్స్ కి, ముఖ్యంగా రష్మిక అండ్ శ్రీవల్లి గారి యాక్టింగ్ అయితే హ్యాట్స్ ఆఫ్ అసలు. ఇంకా సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే బాబ్బా ఏమన్నా తీసాడా. ఒక్కొక్క సీన్ ఉంది, దీనికంటే బాగా ఇంకెవరు చూపేలేరు అనే లెవెల్లో తీశాడు. సో సినిమాటోగ్రఫీ అయితే అద్దరిపోయింది. అసలు నేను పుష్ప 2 గురించి ఎందుకు వెయిట్ చేశానంటే, పుష్ప 1లో మన కళ్యాణ్ డ్యామ్ గురించి, అలాగే ఎర్రచందనం గురించి, మన శేషాచలం అడవుల గురించి చూపించారు కదా.
పుష్ప 2లో ఏం చూపిస్తారని వెయిట్ చేసా. మన తిరుపతిలో ఉన్న పెద్ద గంగమ్మ గుడిని యాస్టీస్ జాతరలో ఎలా జరుగుతుందో సేమ్ సెట్ దింపి దాంట్లో పర్ఫార్మెన్స్ అయితే ఎర్రగా తీసేశాడు. ఇంకా మన అన్నమయ్య సర్కిల్ ఉంది, రేణిగుంట, పుత్తూరు, ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేశారనమాట అక్కడక్కడ సీన్స్లో. సో నాకైతే చాలా ప్రౌడ్గా ఉంది. ఇది మన తిరుపతి సినిమా, మన తెలుగు సినిమా, మన నేషనల్ కాదు కదా, ఇంటర్నేషనల్ సినిమా. సో ప్రతి ఒక్కరూ వెళ్ళి సపోర్ట్ చేయండి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే అల్లు అర్జున్ అన్న యాక్టింగ్కి నేషనల్ అవార్డు కాదు, ఇంటర్నేషనల్ అవార్డు ఇచ్చినా తప్పులేదు. సో మూవీ అయితే నేషనల్ బ్లాక్ బస్టర్ అయితే కాదు, ఇంటర్నేషనల్ బ్లాక్ బస్టర్, అదొకటే చెప్పగలుగుతా. సో అదనమాట మ్యాటర్. సరే మరి అయితే వెళ్ళొస్తాను, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం, బాయ్. అస్సలు తగ్గేదేలే.